నాకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆదికాండము 43 నుండి 45 అధ్యాయములు. 43వ అధ్యాయము. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యోధా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు, మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పిన నేను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా, వారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవము తెలియచెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును. నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతని తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడువు కాక పోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధులైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదాము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకొనిడి. మీ గోనెల మూతితో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయడి. ఒకవేళ అది పొరపాటై ఉండును. మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని వద్దకు తిరిగి వెళ్ళడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు అగుదునని వారితో చెప్పాను. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితో, నన్ను బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయేమును. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకుంటకు లోపలికి తెప్పించుననుకొనిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి. మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రోకలు తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనె మూతతో ఉండెను. అవి చేత పట్టుకుని వచ్చితిమి. ఆహారం కొంటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి. మా రోకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమమగును గాక, భయపడుకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి వద్దకు తీసుకుని వచ్చెను. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుక్కుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లికొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు.
అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి. గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. 44వ అధ్యాయము. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెమూతలో పెట్టమనియు, కనిష్ఠుని గోనెమూతలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయనో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వలన కానీ పని చేసితరని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఎట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయటం నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశంలో నుండి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందకి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకుని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకుని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణంలోకి వచ్చిరి. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి దాసులు మగుదుమనెను. అందుకు అతడు, అట్లు చేయుట నాకు దూరమవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి వద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, యోధా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రవులుకొననీయకుము. తమరు ఫరో అంత వారు కదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేను అతని చూచుటకు అతని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచినడలా వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రానియడలా మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని వద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకు ఇద్దరిని కనినని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడిననుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకల గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పోటపడి నీ వద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చినని చెప్పెను. 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తాను అణుచుకొన్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఆడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను
యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపునను నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మును శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదువు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగు చేయుడి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టుకుడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారం ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తులు బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మేయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు. మా అపరాధములు మన్నించు, మా పాపములు క్షమించు, మా తలంపులు, మా ఆలోచనలు, మా చేతలు, నడతలు, వినికిడి సమస్తమును ప్రభని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మా కుటుంబస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అపరాధములు కూడా మన్నించి వారికి గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. మాలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీనత స్థితిలో ఉన్నప్పటికీ బలపరచమని ప్రార్థిస్తాం. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని రక్షించండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగిలించండి అయ్యా. అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకలందరినీ కాపుదల భద్రత ఉంచని వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మీరు మార్చి ప్రభా, నీ పరిశుద్ధాత్మను బలంగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకొంచున్నాం. డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకొంచున్నాం ప్రభా.
ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంలో నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. భారతదేశ ప్రజల హృదయాలు తెరవబడును గాక. భారతదేశంలో నీ చిత్తము జరుగును గాక. నీ రాజ్యం వచ్చును గాక. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. అందరినీ మీరు దర్శించండి. అందరి మనోనేత్రాలు తెరవండి. నీ చిత్తానుసారమైన పరిపాలన మీరు జరిగించమని ప్రార్థిస్తాం. కడవరి వర్షం మీ దిగురండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగానైనా, సాంఘికంగా అన్ని రంగాల్లో మీరే స్వస్థపరచమని, నీ పేరు పెట్టబడిన నీ జనులు చేస్తున్న ప్రార్థనలు విని నాయన వారిని స్వస్థపరచమని, దేశానికి గొప్ప స్వస్థత దయచేయమని వేడుకొంచి ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.